హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీ2 ఇన్ఫో. అండ్ ఈరోజు ఒక మంచి న్యూట్రిషనల్ స్నాక్ రెసిపీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. అదే ఏంటంటే ఫుల్ మఖానా. ఇందులో చాలా చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. ఇది ఫస్ట్ కొంచెం బట్టర్ కానీ గీ కానీ వేసుకొనేసి అది హీట్ అయిన తర్వాత ఈ ఫుల్ మఖానాని వేసి లో ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే అవి కొంచెం క్రంచీగా అవుతాయి. తర్వాత లైట్గా కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. అండ్ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఇది మన ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేస్తుందన్నమాట. అండ్ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇన్ఫెర్టిలిటీ లేకుండా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సాల్వ్ అయిపోతాయి. ఈ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అన్నమాట. అండ్ మన కిడ్నీస్కి కూడా చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. అండ్ డయేరియాని క్యూర్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే ఇందులో ఇది వచ్చేసి మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. ఇందులో న్యూట్రిషనల్ వాల్యూస్ వచ్చేసి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దగ్గరగా 9.7% ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇన్ అడిషన్ టు ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఇవన్నీ చాలా మోతాదులో ఉంటాయి. కాబట్టి ఇవి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచి హెల్త్ రెసిపీ అని చెప్పొచ్చు. బయట దొరికే కుర్కురేలు, లేస్లు, చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చే బదులు ఇలాంటి మంచి హెల్తీ డైట్ ఇవ్వడం ద్వారా పిల్లలకి మంచి ఇమ్యూన్ బూస్ట్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ వాళ్ళకి ఒక మంచి స్నాక్ రెసిపీని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ ఒక్కసారి ట్రై చేయండి. అండ్ దీంతో ఓన్లీ సాల్ట్ పెప్పరే కాకుండా మనం స్వీట్ ఐటెం కూడా చేసుకోవచ్చు. అది ఎలానో నేను ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. కొంచెం జాగ్రీ పౌడర్ యాడ్ చేసి దానిలో ఈ ఫుల్ మఖానా వేస్తే అది స్వీట్ మఖానా రెడీ అయిపోతుంది. అండ్ లేకపోతే మామూలుగా లైట్ కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కానీ లేకపోతే పెప్పర్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ చిన్న పిల్లలు ఇన్ఫాంట్స్ ఫుడ్లో కూడా మనం ఇది యాడ్ చేసినట్టయితే వాళ్ళకు కూడా మంచి ఎనర్జీ సోర్స్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనం బేబీ ఫుడ్స్ కానీ మంచి పిల్లలకి ఎలాంటి స్నాక్ ఐటమ్స్ పెట్టాలి, ఎలాంటి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి అండ్ మంచి మంచి పేరెంటింగ్ టిప్స్ ఇవన్నీ చెప్తాను. అండ్ ఈ ప్యాకెట్ వచ్చేసి నేను 100 grams తీసుకున్నాను. అండ్ కొంచెం కాస్ట్లీ అని చెప్పొచ్చు, కానీ మనం బయట తినే ఫుడ్ కంటే మనకి హెల్త్ మంచిది అయినప్పటికీ ఇలాంటి ఫుడ్ పెడితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇలా చేత్తో ప్రెస్ చేస్తే కొంచెం క్రంచీగా అవుతాయి అన్నమాట. లేకపోతే సరిగ్గా ఫ్రై అవ్వకపోతే ఏంటంటే పంటికి అతుకున్నట్లు ఉంటాయి. పిల్లలు సరిగ్గా ఇష్టపడరు. సో ఊరికే అట్లా పట్టుకున్నట్లయితే అది క్రంచీగా ఉంటే అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి మంచి హెల్త్ని పొందండి. And thanks for watching. Subscribe our channel. If you like this video, please share and subscribe our channel. Thank you for watching. Bye bye.